వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యం. ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టేట్ చైర్మన్ చాగంటిపాటి జాన్ వెస్లే. స్వయం ఉపాధి రుణాల సహాయంతో చిన్న పరిశ్రమల స్థాపన ధ్యేయం. కొత్త కమిటీ నియామక పత్రాలను అందజేసిన స్టేట్ చైర్మన్ డాక్టర్ చాగంటిపాటి జాన్ వెస్లే విజయవాడ దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపి ప్రతి చేతికి పని కల్పించడమే ధ్యేయంగా రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సరికొత్త అడుగులు వేస్తోంది. సంస్థ స్టేట్ చైర్మన్ డాక్టర్ చాగంటిపాటి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తూ ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర జిల్లా స్థాయి నూతన కమిటీ నియామకాలను శనివారం అధికారికంగా ప్రకటించారు. నూతన బాధ్యతల స్వీకారం కమిటీ వివరాలు. విజయవాడలో జరిగిన ఈ మీడియా సమావేశంలో నూతనంగా ఎంపికైన ప్రతినిధులకు డాక్టర్ చాగంటిపాటి జాన్ వెస్లీ నియామక పత్రాలను అందజేసి వారి బాధ్యతలను ప్రకటించారు. మండూరి అంజనాదేవి చౌదరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మండూరి వెంకటేశ్వరరావు స్టేట్ సెక్రటరీ, ఏ జాన్ బెనూని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎం రాజు వైజాగ్ జిల్లా చైర్మన్, చెప్పు విద్యాసాగర్ కేంద్ర నాయకత్వం అండతో ముందడుగు. ఈ సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ నాగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ సునీల్ 3 వారాల క్రితం విజయవాడ పర్యటనకు వచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే తనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ గా ప్రకటించారని, వారి మార్గదర్శకంలోనే ఈ రోజు ఏపీలో సమర్థవంతమైన నాయకులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. సొంత కాళ్లపై నిలబడేలా ఉద్యోగ భారత్ అండ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ సమాజంలో ఎవరికైతే ఉపాధి లేదో, ఎవరైతే నిరుద్యోగులుగా మిగిలిపోయారో వారిని గుర్తించి వారికి ప్రభుత్వ మరియు సంస్థాగత రుణ సదుపాయాలు కల్పించడమే మా ప్రథమ కర్తవ్యం. ఆ రుణాల ద్వారా నిరుద్యోగులు చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించేలా అండగా నిలబడతాం. ఆసక్తి ఉన్న వారెవరైనా మా సంస్థలో చేరవచ్చు. అలాగే పరిశ్రమల స్థాపనకు రుణ సహాయం పొందవచ్చు అని పిలుపునిచ్చారు. పని లేదనే మాటే వినిపించకూడదు. నూతనంగా పదవులు తీసుకున్న ప్రతినిధులకు అభినందనలు తెలుపుతూ ఆయన ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. పదవులు పొందిన వారంతా కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఎవరికైతే పని లేదో వారి దగ్గరకు వెళ్లి వారికి ఉపాధి మార్గాలు చూపించాలి. ప్రతి ఒక్కరూ ఈ సంస్థను, ఈ పనిని తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు సాగాలి. అప్పుడే సమాజంలో పని లేదు అనే మాట స్థానంలో అందరం పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నామనే ఉత్సాహభరితమైన మాట వినిపిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పదవులు పొందిన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అంజనాదేవి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, స్టేట్ సెక్రటరీ బెనూని, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం రాజు, స్టేట్ చైర్మన్ చాగంటిపాటి జాన్ వెస్లీకి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా మిత్రులకి నమస్కారాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ హెడ్ ఆఫీస్ నాగ్పూర్, సునీల్ మరి వారు సెంట్రల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు సునీల్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక 3 వీక్స్ క్రితం నన్ను చైర్మన్గా వాళ్ళు వచ్చి ప్రకటించడం జరిగింది ప్రెస్ క్లబ్లో. ఇప్పుడు అంజనాదేవి గారిని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా నియమించడం జరిగింది. సాగరు వైజాగ్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. అలాగే వెంకటేశ్వర గారు, ఎన్టీఆర్ గారు అండి స్టేట్ సెక్రటరీగా ప్రకటించడం జరిగింది. అలాగే రాజు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, అలాగే జాను స్టేట్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఈరోజు మరి అధికార పత్రాన్ని వారికి అందజేసి వారి యొక్క బాధ్యతలు ఈ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగ భారత్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే పని లేదో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి లోన్స్ సదుపాయం మరి వాళ్ళకి కలెక్ట్ చేసి ఏదన్నా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించాలని ఈ యొక్క ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంకెవరైనా ఉంటే మీరు మరి జాయిన్ అవ్వచ్చు. అలాగే లోన్లు కావాలంటే తీసుకోవచ్చు. లోన్లు తీసుకోవటమే కాదు కానీ మీరు చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టాలి. ఇది కూడా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇందు నిమిత్తం ఈ పోస్టులు తీసుకున్న వారందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఎవరైతే వర్క్స్ లేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి పని కల్పించమని మేము
మరి వారిని కోరుతున్నాం. ఈరోజు వారిని మరి మేము చాలా ఈ యొక్క బాధ్యతలు తీసుకుని బట్టి ఈ ఉద్యోగ భారత్ తరఫున సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పని నాది అని ఎవరైతే మనం చేసుకుంటూ వెళ్తామో అప్పుడు అందరం కూడా పని లేదు అనే మాట కంటే అందరం మేము పని చేసుకుంటాం అనే మాట వింటామని నేను ఆశిస్తున్నాను. మరి అలాగే ఈ యొక్క మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.